అవకాడో సలాడ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. అవకాడో, కీరా, ఉల్లిపాయ, టమాటో, కొత్తిమీర, నిమ్మకాయ, మిరియాల పొడి, ఉప్పు అన్నీ రెడీగా ఉన్నాయి. అన్నిటిని మనం మిక్స్ చేసేసుకోవటమే. అంత సింపుల్ ఇది. ముఖ్యంగా అవకాడో అనేది మన దేశంలో పండించేది కాదు, కానీ ఈ మధ్య కాలంలో మనకి ఇది చాలా ఈజీగా దొరుకుతుంది. సో ఇది ఆల్రెడీ కొంచెం కట్ చేసి పెట్టాను. సో ఇదిగోండి ఇట్లా ఉంటుంది. సో ఇది మీరు ముట్టుకుంటే చాలా ఆయిలీగా ఉంటుందన్నమాట. ఈ ఆయిలీనెస్ ఏదైతే ఉందో అదంతా కూడా ఏంటంటే అది గుడ్ ఫ్యాట్ అనమాట. ఆ గుడ్ ఫ్యాట్ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది అని అంటే కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది అనమాట. బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ పెంచుతుంది. అలాగే మనకి హార్మోన్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ముఖ్యంగా ఉమెన్కి ఈ హార్మోన్ బ్యాలెన్స్ అనేది ఉండిచ్చేటట్టు చేస్తుంది. ప్లస్ ఇందులో వైటమిన్ ఈ అనేది ఉంటుంది. అది స్కిన్ చక్కగా గ్లో అయ్యేటట్టు చేస్తుంది, స్కిన్ సాఫ్ట్గా ఉండేటట్టు చేస్తుంది అనమాట. సో అంత ఇంపార్టెన్స్ ఉంది. ఎన్నో రకాలుగా మనము ఈ అవకాడోని యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా సలాడ్లో మోస్ట్ ఇంపార్టెంట్గా సలాడ్లో యూజ్ చేస్తాం. తర్వాత దీని నుంచి మనము స్మూతీస్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఏం చేద్దామంటే అవకాడోని కట్ చేసేసుకుందాము. ఫస్ట్ ఈ స్టోన్ని తీసేస్తే ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది. చూడండి, అవకాడోలో ఉన్నటువంటి ఈ గుజ్జు అంతా కూడా హై ఫ్యాట్ అంటే గుడ్ ఫ్యాట్. ఇది వెజిటబుల్ నుంచి మనకి డైరెక్ట్గా వచ్చేటువంటి గుడ్ ఫ్యాట్ ఉంది అంటే అది డెఫినెట్గా అవకాడో అనమాట. ఫస్ట్ మొత్తం అవకాడోని అంతా కూడా స్కూప్ చేసేసుకున్నాము. దీన్ని కూడా ఈ స్టోన్ మీద ఉన్నదంతా కూడా మధ్యలో గింజ ఉంటుందన్నమాట. ఈ గింజ మీద ఉన్నదంతా కూడా తీసేస్తున్నాను. నెక్స్ట్ దీన్ని కొంచెం మనము మ్యాష్ చేసేసుకుందాము. మ్యాష్ చేసేసుకుంటే ఈజీగా మనకి సలాడ్ మిక్సింగ్కి ఈజీ అవుతుంది. చాలా మైల్డ్ టేస్ట్ ఉంటుందన్నమాట అవకాడో అనేది. ఎందుకంటే ఫ్యాట్ ఉంటుంది కదా, ఫ్యాట్ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెము టేస్ట్ మైల్డ్గా ఉంటుంది అనమాట. మనము నెయ్యి వేసుకున్నాం అనుకోండి, ఆ టేస్ట్ అనేది మైల్డ్నెస్ తీసుకొస్తుంది. ఒక కారము ఉన్నటువంటి ఆహార పదార్థంలో కొంచెం నెయ్యి వేసుకుని తీసుకున్నాం అనుకోండి, ఆ కారం తగ్గిపోయి ఒక కవరింగ్ అయితే ఎట్లాగా ఒక మైల్డ్ టేస్ట్ ఎట్లా ఇస్తుందో అదేవిధంగా అవకాడోలో కూడా మనకి ఆ మైల్డ్ టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో దీన్ని చక్కగా మ్యాష్ చేసేసుకున్నాం. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది మ్యాషింగ్ ఇది. ఎక్కువ కర్ణాటకలో పండిస్తారు అవకాడోని. సో మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా దొరుకుతుంది. సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అన్ని వెజిటేబుల్స్ 1 by 1 కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసేసుకోవటమే. ఫస్ట్ మనము కీరాని పీల్ చేసుకుందాము. సింపుల్గా అయిపోయేటువంటి సలాడ్. మనము నా ఫ్రెండ్స్ వచ్చిన అప్పటికప్పుడు ఫ్రెష్గా ఏదన్నా తయారు చేసి ఇవ్వాలి, ఒక సైడ్ డిష్, ఎక్స్ట్రా డిష్ పక్కన ఉండాలి, హెల్దీ డిష్, ఇలాంటి ఆఫ్కోర్స్ అవకాడో అనేది రెడీగా ఉండాలి మన ఇంట్లో. కీరా, నెక్స్ట్ ఉల్లిపాయని మనము యాజ్ ఇట్ ఈస్గా, ఇక్కడైతే నేను యాజ్ ఇట్ ఈస్గా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే అవకాడో అనేది మైల్డ్ టేస్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే దీనికి ఈ ఉల్లిపాయ కొంచెం ఆ పంజెన్సీ అనేది ఇస్తుంది అనమాట. అందుకని డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను. ఇంత పంజెన్సీ అవసరం లేదు, ఉల్లిపాయ పంజెన్సీ అంత అవసరం లేదు అని అనుకుంటే, అంత ఘాటు అవసరం లేదు అనుకుంటే ముందే ఉల్లిపాయల్ని మనం వెనిగర్లో కానీ లేకుంటే నిమ్మరసంలో కానీ నానబెట్టుకుని అప్పుడు ఇందులో ఉపయోగించుకోవచ్చు అనమాట. దీన్ని ఇలాగ లెంత్ వైజ్గా కట్ చేస్తున్నాను. ఒక ఉల్లిపాయ, ఒక కీర, ఒక అవకాడో. సో నెక్స్ట్ ఏంటంటే మనకి మంచి బ్రైట్ కలర్ డెఫినెట్గా యాడ్ చేస్తుంది టమాటో. ఇంకోటి ఏంటంటే మనము క్యారెట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ దట్ ఈస్ బ్రైట్ ఒకటి యాడ్ చేస్తే కనుక
ఎనీథింగ్ దట్ ఈస్ బ్రైట్ యాడ్ చేస్తే కనుక ఏమవుతుందంటే సలాడ్ లుక్ బాగుంటుందన్నమాట. సో టమాటో, టమాటో గురించి కూడా మనం బోల్డని విషయాలు తెలుసుకున్నాము. చిన్న చిన్న ముక్కలు, ఇంకా చిన్న ముక్కలు కావాలంటే కట్ చేసుకోవచ్చు. సో బ్యూటిఫుల్గా ఉంది కదా. టమాటా యాడ్ చేయగానే ఎంత మంచి కలర్ వచ్చేస్తుంది, ఆ గ్రీనిష్ కలర్ మీద అది చక్కగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొంచెం గ్రీన్ యాడ్ చేద్దాము, కొత్తిమీర, కొద్దిగా ఉప్పు, తర్వాత మిరియాల పొడి, ఫైనల్గా నిమ్మరసం. యాడ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఈ సలాడ్ని టాస్ చేసుకోవటమే. సలాడ్ని మనం తయారు చేసుకుంటున్నప్పుడు ఫస్ట్ మనము మ్యాష్ చేసుకున్నాం కదా, అంటే అవకాడోని మాత్రం మ్యాష్ చేసుకున్నాం. ఇప్పుడు ఇదంతా కూడా మ్యాష్ చేసినట్టు మాత్రం డెఫినెట్గా కలపకూడదు, జస్ట్ టాస్ చేసుకోవాలన్నమాట. సలాడ్ ఎప్పుడు చక్కగా ఇలా టాస్ చేసుకుంటే, అంటే ఊరికి ఇలాగ మడత పెట్టినట్టుగా ఇలా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకుంటే లుక్ బాగుంటుంది, తినడానికి బాగుంటుంది, వాల్యూమ్ కూడా చక్కగా ఉంటుంది అనమాట. సో జస్ట్ ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనము అవకాడోని మ్యాష్ చేసి పెట్టుకున్నాం కాబట్టి అది అంటుకుంటుంది, కొంచెం ఎలాగా డెఫినెట్గా అంటుకుంటుంది. కాబట్టి దానికి అన్ని వెజిటబుల్స్ అంటుకునేటట్టు మనము టాస్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. మంచి అరోమా వస్తుంది, ఎందుకంటే నిమ్మకాయ రసము యాడ్ చేసేటప్పటికి నిమ్మకాయ ఉప్పు ఎప్పుడైతే ఈ సలాడ్స్కి అంటుకుంటుందో వెంటనే అన్ని అరోమాస్ ఓపెన్ అప్ అవుతాయి. ఎందుకంటే వాటితో మిక్స్ అయ్యి ఇందులో ఉన్నటువంటి పోషకాలు దీంతో మిక్స్ అయ్యి ఏమవుతాయంటే మనకి బాడీలోకి వెళ్ళటానికి రెడీగా ఉంటాయన్నమాట. సలాడ్ రెడీ. సో చక్కగా సర్వ్ చేసేసుకుందాము. ఈ సలాడ్ ఇద్దరికి సరిపోతుంది, ఇద్దరు తీసుకోవచ్చు. దీన్ని మనము వెయిట్ లాస్కి మీల్ రీప్లేస్మెంట్లా కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఒక పూట, ముఖ్యంగా సాయంకాలం పూట ఇంత సలాడ్ ఒకళ్ళే తినాలి మొత్తం అంతా కూడా. సో ఒక అవకాడోతో సలాడ్ చేసుకుని తింటే కనుక ఫ్యాట్ ఉంటుంది కాబట్టి ఆకలి అనేది వేయదు, టేస్టీగా కూడా ఉంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది. సో డెఫినెట్గా వెయిట్ అనేది చక్కగా తగ్గిపోతారు. ఒక 1 మంత్ కనుక కంటిన్యూస్గా ఈవినింగ్ టైంలో ఈ సలాడ్ చేసి తీసుకుంటే కనుక బరువు తగ్గటమే కాకుండా ఫ్యాట్ అంతా నార్మల్కి వచ్చేస్తుంది, బాడీ ఫ్యాట్ కూడా నార్మల్కి వస్తుంది, తర్వాత స్కిన్ చాలా చక్కగా గ్లో అవుతూ ఉంటుంది. సో తప్పనిసరిగా ట్రై చేసేయండి.